థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. అండ్ ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది. థియేటర్లో హిల్లేరియస్ రెస్పాన్స్ ఇస్తున్నారు. నేను ఫస్ట్ టైం నేను మన తెలుగు అమ్మాయిని, విజయవాడ అమ్మాయి, ఈరోజు ఐ థింక్ ఫ్రమ్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య నాది ఫిలిం డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయింది. సో ఒక తర్వాత మిస్టర్ ప్రెగ్నెంట్ వచ్చింది. ఇప్పుడు ఒక ప్రాపర్ థియేటర్ సినిమా విత్ హిల్లేరియస్ రెస్పాన్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు అది చాలా థ్రిల్లింగ్ అండ్ సర్ప్రైజింగ్ మూమెంట్ ఇది. అండ్ ఒక్కొక్క పంచ్కి అందరూ ఒక పాయింట్లో అయితే జనాలు క్లాప్ చేసేస్తున్నారు నవ్వి. ఐ థింక్ మనం చాలా లక్షలు ఖర్చు పెడతాము మనం ఆనందం కోసం. అలాంటిది ఒకళ్ళని నవ్వించడం అనేది ఒక పెద్ద ఆర్ట్. అలాంటిది ఒక జస్ట్ 200 రూపీస్ టికెట్తో 2 గంటలు నాన్ స్టాప్గా నవ్వించబోతున్నాం మిమ్మల్ని సారంగపాణి జాతకంతో. సో ఈ సమ్మర్ వేసోల్లో ఎగ్జామ్స్ అయిపోయింది కదా, మరి ఇప్పుడు రిలాక్స్ అవ్వాలి కదా. మన తెలుగు ఆడియన్స్కి పర్టికులర్గా సినిమాలంటే భయంకరమైన ప్రేమ. సో మీ ఎగ్జామ్స్ అయిపోయాగానే స్ట్రెస్ అంతా పక్కన పెట్టి క్వశ్చన్ పేపర్లు కబోర్డ్లో దాచేసి ప్రశాంతంగా ఒక సినిమాకి వచ్చేసి 2 hours ఫుల్ ఎంజాయ్ చేయండి. మీరు మీ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అందరూ కలిపి వచ్చి ఎంజాయ్ చేసే సినిమా సారంగపాణి జాతకం. సో ప్లీజ్ థియేటర్స్లో ఉంది, డూ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ అండ్ హ్యాపీగా నవ్వుకోండి. నేను నమ్ముతానండి. ఈ యాక్చువల్లీ సినిమా చేసిన తర్వాత నుంచి నమ్మడం మొదలు పెట్టాను. ఎందుకంటే నా జాతకం మారిపోయింది సినిమా చేయడం వల్ల. కాబట్టి ఇంద్రగంటి గారితో వర్క్ చేయడం, ఆయన నా ఫేవరెట్ డైరెక్టర్. సో నా జాతకంలో ఎక్కడో రాసి పెట్టింది కాబట్టి గ్రహాలన్నీ అలా కలిసి సినిమాలో చేశానని నమ్ముతున్నాను. సో యా, జాతకాలు నమ్మాలనుకుంటున్నా ఈ సినిమా చూశాక. అతని జాతకంలో మరి ఎక్కడ నేను రాసి పెట్టున్నానో దాన్ని బట్టి అతన్ని అడగాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. చూసాను, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. కామెడీ బాగుంది. మెయిన్ సారంగపాణి జాతకం అనేది మొత్తం జాతకం రిలేటెడ్, చాలా బాగుంది. అంటే ఒకళ్ళు ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు చేయకూడదు అనేది చాలా బాగా చూపించారు. అది కామెడీ సెన్స్ లో చూపించారు, అది చాలా బాగుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ఎవరైనా చూడొచ్చు, చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళకి అందరు చూడొచ్చు. వేణుస్వామిని దించేశారా? లేదు కొంచెం కామెడీ ఫుల్, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం కామెడీయే. అంటే చెప్పే మెసేజ్ కూడా కామెడీ పరంగా చాలా బాగా అందరికి ఎక్కేటట్టుగా చూపించారనమాట. అది బాగుంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 5 కానీ 10 కనుక 10కి 8 బాగుంటది. అందరూ అంటే కొంచెం సమ్మర్ హాలిడేస్ టైం మంచి మూవీ వచ్చింది. సమ్మర్ హాలిడేస్ పిల్లలతో చూడడానికి మంచిగా బాగుంటది. యాక్చువల్గా కలిసి చూడొచ్చు. బాగుందండి, నవ్వుతూనే ఉన్నాం. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఫుల్ కామెడీ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం పరిగెత్తినట్టుంది కానీ బట్ చాలా బాగుంది సినిమా. అంటే ఎంజాయ్ చేయడానికి వచ్చే వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తారు. మంచి ఎంటర్టైనింగ్ ఉంది. వేణుస్వామియా ఏమో అలానే తీసారేమో మరి తెలీదు. ఫస్ట్ హాఫ్ బాగుంది. ప్రియదర్శి యాక్టింగ్ బాగుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది అనిపించింది. స్క్రీన్ ప్లే బాగుంది, మ్యూజిక్ బాగుంది, అండ్ ఓవరాల్గా మూవీ బాగుంది. యా, సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలందరికీ చక్కగా ఫ్యామిలీ అంతా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ చూడొచ్చు మూవీ. అది చెప్పేసి స్టోరీ రివీల్ అయిపోతుందేమో. బాగుందండి. అంటే సమ్మర్ హాలిడేస్లో ఫ్యామిలీ అంతా చూడగలిగేటట్టుగా ఉంది. కామెడీ మూవీ బాగుంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 3.5.